సార్ నిన్న 'అఖండ 2' టీజర్ రిలీజ్ అయింది. బట్ హ్మ్. ఇప్పుడు ఇంకొక శుభవార్త ఏంటంటే, 'గోపీచంద్ మలినేని' అండ్ 'బాలకృష్ణ' సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఏంటా అప్డేట్? అప్డేట్ కొత్తగా వచ్చేదేం లేదమ్మా. కాకపోతే సర్క్యులేట్ అవుతుంది. ఎప్పటినుంచో హ్మ్. సర్క్యులేట్ అవుతుంది. ముహూర్తం ఫిక్స్ అయింది. డేట్ కన్ఫర్మ్ అయిందని జెప్పేసి వార్త రావటం జరిగింది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. వాళ్ళు మొరాకోకి ట్రిప్‌కెళ్ళటం జరిగింది. డైరెక్టర్ కమ్ ఒక మెయిన్ క్రూ అంతా గూడా. హ్మ్. అక్కడ లొకేషన్స్ చూసి రావడానికెళ్ళింది అని జెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇది ముహూర్తం వచ్చేసి నవంబర్ 7న ఈ ఓకే. సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. నవంబర్ 7 తర్వాత ఈ 'అఖండ' ప్రమోషన్స్‌లో బాలకృష్ణ గారుంటారు. వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు. తర్వాత 'అఖండ' ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారు జాయిన్ అవుతారు. షూటింగ్ అంతా శరవేగంగా జరుపుకోవడానికి వాళ్ళ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఓకే. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నవంబర్ 7న స్టార్ట్ అవుతాయి. నవంబర్ 7న దీనికి ముహూర్తం అని చెప్పేసి ఇప్పుడు డేట్ ఒకటి బయటికి రావడం జరిగింది. హ్మ్. అయితే ఈ సినిమాకి సంబంధించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కాంబినేషన్ కూడా హిట్ కాంబినేషన్. 'గోపీచంద్ మలినేని' బాలకృష్ణ గారి కాంబినేషన్‌లో అవును. 'వీరసింహారెడ్డి' వచ్చింది. అది సంక్రాంతికి వచ్చిన సినిమా. దాంట్లో బాలయ్యబాబు గారి గెటప్పు, ఆ గెటప్ గురించి ఫ్యాన్స్ ఇప్పుడు మాట్లాడుకుంటారు. ఆ ఫోటోలు ఇప్పటికీ ఫ్యాన్స్ సర్క్యులేట్ చేసుకుంటా ఉంటారు. అవును. బాలకృష్ణ గారి గెటప్, ఆహార్యము, ఆయన వాకింగ్ స్టైల్ దగ్గర నుంచి డైలాగ్ డెలివరీ హ్మ్. ఇవన్నీ ప్రతిదీ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. సో, ఈ కాంబినేషన్‌కి ఆ క్రేజ్ అనమాట. హ్మ్. 'అఖండ 2' కోసం ఎంతైతే ఎదురు చూస్తున్నారో, ఈ కాంబినేషన్ కోసం కూడా అంతే ఎదురు చూస్తున్నారు. అదీ కాకుండా ఈ సినిమా పర్టిక్యులర్ ఇప్పటికి 'అఖండ 2' చూస్తే బాలకృష్ణ గారి కెరీర్‌లో దాదాపు ఎక్కువ బడ్జెట్‌తో 200,00,00,000 పైచిలుకు బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిందని మనం విన్నాం. అవును. అది నిజం. హ్మ్. 200,00,00,000 బడ్జెట్ పెట్టి ఈ సినిమా చేశారు. బట్ దానికంటే కూడా ఇంకా ఎక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుందనే వార్త అయితే ఇప్పుడు ఫ్యాన్స్‌కైతే మంచి జోషిస్తుంది. హ్మ్. దాంట్లో కూడా 2 పెక్యులర్ క్యారెక్టర్‌లు చేస్తున్నారట బాలకృష్ణ గారు. ఓకే. బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ చేయటం అనేది డ్యూయల్ రోల్ చేసి హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. కోకొల్లలున్నాయి. హ్మ్. అదే కోవలో ఈ సినిమా ఉంటుంది. బట్ పెక్యులర్‌గా ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. అది టైమ్ ట్రావెల్‌కి సంబంధించిన క్యారెక్టరు. ఒక భారతీయ రాజుకు సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది. ఆ రాజు క్యారెక్టర్‌లో మళ్ళొకసారి బాలకృష్ణ గారు కనిపిస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నారు. 'శ్రీకృష్ణదేవరాయల' క్యారెక్టర్‌లో బాలకృష్ణ గారు కనిపించారు. హ్మ్. 'ఐచర్ 369లో'. బట్ ఈసారి ఏ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు? ఏ రాజుకు సంబంధించి ఏ రిఫరెన్స్ పురాణాలుగా లేకపోతే ఒక సోషియో ఫ్యాంటసీయా లేకపోతే ఏంటి? ఏ జోనర్‌లో సినిమా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. టైమ్ ట్రావెల్ అయితే మస్టు. ప్రస్తుతం నడుస్తున్న కాలము, గతంలోకి వెళ్లి క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పి మనకు తెలుస్తుంది. అవును. సో, ఇది బిగ్గర్ సినిమా, బిగ్గర్ లైఫ్‌లా దాన్నేమంటారు లార్జర్ థాన్ లైఫ్ సినిమా అంటారు కదా! హ్మ్. ఆ టైప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందని చెప్పేసి వార్త. సో, ఇది ఓకే. సెలబ్రిటీ మూవ్‌మెంట్‌గా బాలకృష్ణ గారి అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హ్మ్. వరుస సినిమాలు, వరుస హిట్‌లతో ఆయన దూసుకెళ్తున్నారు. నంబర్స్ ఏదైతే బాక్స్ ఆఫీస్ దగ్గర నంబర్స్ ఉన్నాయో, ఆ నంబర్స్ కూడా 'అఖండ 2'తో మొదలవుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. సో, ఓకే. బాలకృష్ణ గారి అభిమానులైతే సెలబ్రేట్ మోడ్‌లో ఉన్నారు. ఈ సెలబ్రేట్ మోడ్‌లో అనేది ఎక్కడి వరకు కొనసాగిస్తారు ఏంటనేది చూడాలి. 'జైత్రయాత్ర' అయితే నడుస్తుందాయన. హ్మ్. హ్మ్. వరుసగా 4 హిట్లు కొట్టారు. ఇది ఇప్పుడు 'అఖండ 2' అయితే డామ్ షూర్ హిట్ అంటున్నారు. ఐదో హిట్. మళ్ళీ ఇప్పుడు ఆరో హిట్ డబుల్ హ్యాట్రిక్‌కి పునాది పడుతుంది నవంబర్ 7న అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ముహూర్తం అయితే సెట్ అయింది. ఓకే. నవంబర్ 7 నుంచి ఆ సినిమా సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షను, తర్వాత షూటింగు ఫ్లో అయితే అలా కొనసాగే అవకాశం అయితే ఉంది.